హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు దోసకాయ పులుసు కూర చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పుల్ల పుల్లగా, నోటికి కారం కారంగా, నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదరద్ది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. పులుసు కూర కోసం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ 2 దోసకాయలు, ఇది 1/2 kg వరకు ఉంటాయి. ఈ దోసకాయని తొక్క తీసేసి దీంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసి కట్ చేసి పెట్టుకోవాలా. ఇది టేస్ట్ చేసుకొని మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క దోసకాయలు చేదుంటాయి. నేను ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్, 2 టమాటాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ మొత్తం వేసుకొని మిక్సీ కొట్టుకోవాలా. నేను ఇది పేస్ట్ కొట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఈ మసాలా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసాను నేను ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలా. ఇందులో కూడా ఆనియన్ టమాటా వేసాను గ్రేవీ కోసం. ఇది నేను దోసకాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుంటే మాకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ వెలిగించి నేను ఫస్ట్ కుక్కర్ పెట్టాను. కుక్కర్లో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో నేను పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు బాగా కాలిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పుల్లంగా, కారంగా ఈ విధంగా కర్రీ దోసకాయతో కర్రీ చేసుకోవచ్చు, పులుసు కూర లాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆనియన్ కూడా మగ్గాల. ఆనియన్లో కొంచెం పసుపు, గల్లుప్పు యాడ్ చేసుకొని ఆనియన్నే లైట్గా కొంచెం మగ్గాల ఫ్రెండ్స్. ఎక్కువే మగ్గని అవసరం లేదు. ఈ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం దోసకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. ఇందులోనే నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలా కూడా యాడ్ చేశాను. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అవసరమైతే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా పచ్చి వాసన పోవాలా. ఇందులోనే నేను కొంచెం జీలకర్ర, మెంతుల పొడి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని ఉన్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ మసాలాలు మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మా కర్రీలో పచ్చి వాసన అనేది ఉండదు. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నేను క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్. దోసకాయలు తొక్క తీసేసి దోసకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఈ దోసకాయలు వేసుకొని మసాలాల్లోనే కొంచెం మగ్గించుకోవాలా. ఈ దోసకాయల్లో మటన్ కూడా వేసి చేస్తారు ఫ్రెండ్స్. ఆ మటన్ కూడా వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం నేను మటన్ వేసి చేసిన వీడియో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ నాకు ఎంతో అవసరం. చూడండి, ఈ విధంగా మసాలాల్లోనే 5 మినిట్స్ అలా మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగా మేము మసాలాల్లోనే మగ్గించుకున్నాం. ఇందులో నేను కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ టేస్ట్ని చూసి వేసుకోండి.
నేను హాఫ్ వేసాను, మళ్ళీ టేస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకుందాం కావాలంటే. చూడండి, ఇందులోనే నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీ గ్రేవీ కొంచెం థిక్గా కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. నాకు 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. నేను 3 విజిల్స్కి అన్నా 2 విజిల్స్కి అన్నా నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. మీ కుక్కర్ని పెట్టుకోండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ థిక్నెస్ అయితే మాకు సరిపోద్ది. రైస్లో కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీల్లో కానీ రాగి సంగటిలో కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.